గుడ్ మార్నింగ్, అస్సలం వాలేకుమ్. మీరు అందభక్తు అండ్ ఆర్ఎస్ డాక్స్ కి గుడ్ న్యూస్ రే మీ అందరికి. ఈ రోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్ ను మళ్లీ పెంచడం తీవ్రత దేశవ్యాప్తంగా అసంతృప్తితో ఉన్న సామాన్య జనాలు ఏంటో తెలుసా? 19 కేజీల సిలిండర్ ధర మీద 993 రూపాయలు పెరిగింది. అంటే ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ, ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ 218, మార్చి 7న 115, మార్చి 1న 21 రూపాయలు, ఫిబ్రవరి 1న 50 రూపాయలు, జనవరి 1న 111 రూపాయలు. అంటే ఈ 4 నెలల్లో 1518 రూపాయలు పెరగడంతో పాటు ఈ ఏడాదికి సంబంధించి ఇంకా 8 నెలలు బాకీ ఉన్నాయి. అంటే ఈ 8 నెలలు కూడా పెరుగుతూ పోతుంటాయి. ఇంకో విషయం తెలిసే, FTL ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి ఉంది కదా, దాని మీద కూడా దాదాపు 225 రూపాయలు 250 రూపాయలు పెంచింది. శుభపరిణామం కదా, మన కోసమేరా. మనం ఎంతైనా చేస్తాం. వాన్నెమ్మ 7,000 8,000 రూపాయలను కట్టడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు పెంచని. ఇంకో విషయం తెలుసా, సబ్బులు షాంపూల మీద కూడా ధరలు పెరుగుతున్నాయి. ఎస్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడే ఒక ప్రకటన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అదేంటంటే దాదాపు 2 నుంచి 5, అలాగే పశ్చిమాసియా నుంచి మనకు రాబోయే ప్రతి విషయం మీద 8 నుంచి 10% పెరుగుదల. అంటే ప్రతి ప్రోడక్ట్, సబ్బులు, షాంపూలు, వాషింగ్ మిషన్ లో వాడే పౌడర్లు, ఇలాగే ఇంకా రకరకాలుగా, ఇంకా మనం గర్ సూపులని, లక్స్ సూపులని, ఆ సూపులని, ఈ సూపులని బాగా తోముతా ఉంటాం కదా ప్రతిదీ. రాహుల్ గాంధీ గారు మే 4 తర్వాత పెంచబోతున్నారు పారా ఉషర్ అని చెప్పి అన్నారు. నెక్స్ట్ డేనే ఏమన్నారు, రేపు 24 గంటల్లో ధరలు పెరగబోతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. అన్నట్టుగానే స్టార్ట్ చేశారు మెల్లగా. సబ్బులు, షాంపులు, బ్లేడ్లు, బూస్టులు, హార్లిక్స్, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మెల్లగా స్టార్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. సామాన్య ప్రజానికం, మధ్యతరగతి ప్రజానికం చాలా ఆందోళనకు గురవుతారు. దయచేసి రే బత్తాయిలు, అందబత్తులు మీ నాయకత్వానికి చెప్పి దీన్ని కూడా మన దేశం కోసం, ధర్మం కోసం, ఈ ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా పెరగలేదు, మా ఇన్ని రోజులు మేమే తగ్గించాం అని యుద్ధం మీదనో, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మీ ఫాదర్ ల్యాండ్, ట్రంప్ గాడి మీద తోసేయకుండా దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజానికాన్ని రక్షించడానికి, సేవ్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారో దాని మీద ఆలోచించండి. రండి ప్లీజ్, కామెంట్ మీ. గుడ్ మార్నింగ్, అస్సలం వాలేకుమ్. మీరు అందభక్తు అండ్ ఆర్ఎస్ డాక్స్ కి గుడ్ న్యూస్ రే మీ అందరికి. ఈ రోజు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్ ను మళ్లీ పెంచడం తీవ్రత దేశవ్యాప్తంగా అసంతృప్తితో ఉన్న సామాన్య జనాలు ఏంటో తెలుసా? 19 కేజీల సిలిండర్ ధర మీద 993 రూపాయలు పెరిగింది. అంటే ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ, ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ 218, మార్చి 7న 115, మార్చి 1న 21 రూపాయలు, ఫిబ్రవరి 1న 50 రూపాయలు, జనవరి 1న 111 రూపాయలు. అంటే ఈ 4 నెలల్లో 1518 రూపాయలు పెరగడంతో పాటు ఈ ఏడాదికి సంబంధించి ఇంకా 8 నెలలు బాకీ ఉన్నాయి. అంటే ఈ 8 నెలలు కూడా పెరుగుతూ పోతుంటాయి. ఇంకో విషయం తెలిసే, FTL ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి ఉంది కదా, దాని మీద కూడా దాదాపు 225 రూపాయలు 250 రూపాయలు పెంచింది. శుభపరిణామం కదా, మన కోసమేరా. మనం ఎంతైనా చేస్తాం. వాన్నెమ్మ 7,000 8,000 రూపాయలను కట్టడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు పెంచని. ఇంకో విషయం తెలుసా, సబ్బులు షాంపూల మీద కూడా ధరలు పెరుగుతున్నాయి. ఎస్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడే ఒక ప్రకటన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అదేంటంటే దాదాపు 2 నుంచి 5, అలాగే పశ్చిమాసియా నుంచి మనకు రాబోయే ప్రతి విషయం మీద 8 నుంచి 10% పెరుగుదల. అంటే ప్రతి ప్రోడక్ట్, సబ్బులు, షాంపూలు, వాషింగ్ మిషన్ లో వాడే పౌడర్లు, ఇలాగే ఇంకా రకరకాలుగా, ఇంకా మనం గర్ సూపులని, లక్స్ సూపులని, ఆ సూపులని, ఈ సూపులని బాగా తోముతా ఉంటాం కదా ప్రతిదీ. రాహుల్ గాంధీ గారు మే 4 తర్వాత పెంచబోతున్నారు పారా ఉషర్ అని చెప్పి అన్నారు. నెక్స్ట్ డేనే ఏమన్నారు, రేపు 24 గంటల్లో ధరలు పెరగబోతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. అన్నట్టుగానే స్టార్ట్ చేశారు మెల్లగా. సబ్బులు, షాంపులు, బ్లేడ్లు, బూస్టులు, హార్లిక్స్, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మెల్లగా స్టార్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. సామాన్య ప్రజానికం, మధ్యతరగతి ప్రజానికం చాలా ఆందోళనకు గురవుతారు. దయచేసి రే బత్తాయిలు, అందబత్తులు మీ నాయకత్వానికి చెప్పి దీన్ని కూడా మన దేశం కోసం, ధర్మం కోసం, ఈ ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా పెరగలేదు, మా ఇన్ని రోజులు మేమే తగ్గించాం అని యుద్ధం మీదనో, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మీ ఫాదర్ ల్యాండ్, ట్రంప్ గాడి మీద తోసేయకుండా దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజానికాన్ని రక్షించడానికి, సేవ్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారో దాని మీద ఆలోచించండి. రండి ప్లీజ్, కామెంట్ మీ.